ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచింపబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 22వ అధ్యాయము 31వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. మనువు తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు అనే విషయాన్ని మరొకసారి ఇక్కడ వ్యక్తీకరించడం జరిగింది. భౌతిక జగత్తులో వ్యక్తులు పొందేటువంటి అన్ని సౌలభ్యాలకి కారణభూతుడు అనుగ్రహం ఎవరిది అంటే యజ్ఞపురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు. మనము ఇంతకుముందు చెప్పుకున్నాము, నా మనువు అనేవాడు మనందరికీ కూడాను ఏమిటని చెప్తారు, ఇక్కడ మానవ జాతికి పిత అని చెప్పడం జరుగుతుంది. మనువు నుంచే మనమంతా కూడాను ఆవిర్భవించాం, అందుకని మనల్ని మనుష్యులు అంటారు. అలా మనుష్య జాతి మొత్తానికి పిత అంటే కారణంగా చెప్పబడేటువంటి మనువు రాజుగా రాజ్యాధికారాన్ని నిర్వహిస్తున్నప్పుడు చేయవలసినటువంటి ధర్మాన్ని తన ఆచరణ ద్వారా ఈ ప్రపంచానికి తెలియపరిచాడు. శ్రీల ప్రభుపాదులు కూడా అదే విషయాన్ని ఇక్కడ ఉద్ఘాటిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను మనువు నుండి ప్రత్యేకంగా పాఠాలు నేర్చుకోవాలి. తనకు లభించిన రాజ్యం కానివ్వండి, సంపద కానివ్వండి, అన్ని కూడా భగవద్దత్తాలే అని పలికి మనువు అనుక్షణం కూడా భక్తి యోగంలో వ్యక్తుడు. మానవుడు కూడా ఆ ధర్మాన్నే పాటించాలి. ముఖ్యంగా ధనవంతులైన వాళ్ళు, ధనాన్ని సమకూర్చుకున్నటువంటి వాళ్ళు ఇది గ్రహించి దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించాలి. మనకు లభించేవన్నీ కూడాను భగవంతుడైన కృష్ణుడి కృపలే మనకు లభిస్తాయి. అందుకని మన దగ్గర ఉన్న వనరులన్నీ కూడా భగవంతుని యొక్క సంతృప్తి కోసం మనకి ఇవ్వబడినటువంటి సంపత్తులు, ధనము వినియోగించే అత్యుత్తమమైన విధానం ఇదే. చూడండి, మన సంపదకి కానీ, మన సంపత్తులకు కానీ, మనం పొందేటువంటి సౌలభ్యాలకు కానీ కారణం పూర్వజన్మలో మనం చేసుకున్నట్టు పుణ్యఫలాలు అని శాస్త్రం మనకు విదితం చేస్తాం. కానీ ఆ పుణ్యఫలాల ఫలాన్ని మనము పొందడానికి కారణము శ్రీకృష్ణుడు. ఆ పుణ్యఫలాల వల్ల పొందినటువంటి ఈ భౌతిక సదుపాయాలన్నీ కూడాను మనకు అందించడం ద్వారా కృష్ణుడు మనకు ఒక పరీక్ష పెడుతున్నాడు. వాటిని మనము ఎలా వినియోగిస్తున్నాము, వాటిని కృష్ణ సేవలో వినియోగించినట్లయితే మనం కర్మబంధనం నుంచి ముక్తులై భక్తిత్వ సేవలో నెలకొన్న వాళ్ళమై జన్మమూర్తి జరావాది చెప్పినట్టు పడబడు. కృష్ణుడిచే మనకి ఇవ్వబడినటువంటి అన్ని రకాలైనటువంటి సౌలభ్యాలు కూడాను, భౌతిక జగత్తులో ఉన్నప్పుడు ఇచ్చే సౌలభ్యాలన్నీ కూడాను నిజానికి మనకు ఒక పరీక్ష. ఇవ్వబడిన సౌలభ్యాన్ని మనం ఇతరుల కోసం వినియోగిస్తున్నామా, కృష్ణ చిత్రణతో కృష్ణ భక్తిలో వినియోగిస్తున్నాం. నిజాన్ని మనం పొందేవన్నీ కూడాను కృష్ణుని యొక్క కృపతోనే లభ్యమవుతాయి. ధన సంపత్తులు కానివ్వండి, చక్కని జన్మ కానివ్వండి, ఆహ్లాదకరమైనటువంటి సౌందర్యం కానివ్వండి, దేహం కానివ్వండి, విద్య కానివ్వండి, అన్నీ కూడాను కృష్ణుడి కృపచేనే లభిస్తాయి. అందుకని మనకు లభించిన వ్రతాన్ని కూడా కృష్ణుడి సేవలో పెట్టించాలి. ఇది మన మీద మనది ప్రత్యేకంగా కృష్ణుడికి సమర్పించడం, కృష్ణునిచే మనకు అనుగ్రహించు.
కృష్ణుడికి మనం తెలిపే కృతజ్ఞత అదే విధంగా ఉంది. ఎవరైనా సరే ఈ భావనతో ఈ రకమైన జీవన విధానాన్ని కొనసాగించారనుకోండి, అప్పుడు వారు భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ వైకుంఠంలో ఉన్నటువంటి వారిగానే పరిగణించబడతారు. కృష్ణ చైతన్య జీవన విధానం మనకు ఆ అవకాశాన్ని కలిగిస్తుంది. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులకి ఋషుల ప్రభుపాద చక్కగా ప్రబోధించిన వివరణ ఏంటి? కృష్ణ చైతన్యవంతులుగా ఉండాలంటే మీ ఇంటిని ఇంట్లో అర్చ విగ్రహాన్ని ఏర్పరచుకొని ఇంటిని వైకుంఠంగా మార్చుకోవచ్చు. భౌతిక జగత్తు త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశాలకి నిలయం. అలాంటి క్లేశాలతో వేదనాభీష్టమైనటువంటి జగత్ అంతా కూడాను కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి జీవనాన్ని కొనసాగించినప్పుడు ఆ వేదన నుంచి భౌతిక జగత్ అంతా కూడాను పరిరక్షించబడుతుంది. చూడండి, ఈ భావన ఏదైతే ఉందో అన్ని కూడా భగవంతుడి కృష్ణుడి నుంచి ఉద్భవించాయి కాబట్టి అన్నింటినీ కృష్ణ సేవలో వినియోగించాలనే భావన ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు వ్యక్తి బాగుపడతాడు. కుటుంబం అంతా ఆ భావనతో అభివృద్ధి చెందింది అనుకోండి, ఆ భావన కలిగి కృష్ణ చైతన్య జీవనాన్ని కొనసాగించిన కుటుంబం అంతా కూడాను బాగుపడుతుంది. సమాజం అంతా అలాంటి భావన కలిగి ఉన్నప్పుడు సమాజము బాగుపడుతుంది. మొత్తం దేశం అంతా అలాంటి భావనతోనే జీవించినప్పుడు ఆ దేశం వైకుంఠంగా మారి. అంటే త్రివిధ తాపాలు చూడండి, మనకి ఇక్కడ ఒక సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చారు. మరి సమస్యలకి భగవద్గీత కానీ భాగవతం కానీ పరిష్కారాలు ఇస్తుంది. కానీ అవిశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసం లేని కారణంగా వీటిని మనం స్వీకరించు. అందుకని చైతన్య మహాప్రభు మన నుంచి ఆశించిన ఏకైక అర్హత అదో శ్రద్ధ, విశ్వాసం. కృష్ణుడి మీద మనకు విశ్వాసం, కృష్ణుడి మీద నాకు విశ్వాసం ఉంది అని చెప్పడానికి తార్కాణం ఏమిటి? కృష్ణుడి యొక్క పదజాలాన్ని విశ్వసించి దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించడం. వేద శాస్త్రాలని భగవంతుడైన కృష్ణుడు మనకు అందించబడ్డాయి. కృష్ణుని ఆదేశానికి అనుగుణంగా జీవనాన్ని కొనసాగిస్తే భౌతిక జగత్తు కూడాను త్రివిధ తాపాల నుంచి బయటపడగలుగుతుంది. కృష్ణ చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశం చైతన్య మహాప్రభు కృష్ణ చైతన్య జీవన విధానాన్ని, కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ముఖ్య కారణం శ్రీకృష్ణ యొక్క ఆధిపత్యాన్ని అందరూ గ్రహించగలిగి దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించవచ్చు. కృష్ణ భావమృత సమాఖ్య హరే కృష్ణ ఉద్యమం దీన్నే మనకి ప్రబోధిస్తుంది. అందరూ కూడాను ఈ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. తన దగ్గర ఉన్నదంతా కూడాను భగవంతునికి వచ్చి అందించబడింది. అందుకని భగవత్ సేవలో దీన్నంతా ఉంది. ఈ భావనతో భక్తితో సరళింది. ఆనందానికి సూత్రము, ఆనందకరమైన జీవనాన్ని కలిగి ఉండాలంటే వ్యక్తులు చేయవలసిన పని, గృహస్థ కానివ్వండి, సామాన్య పౌరుడు కానివ్వండి, ఎలాంటి వాళ్ళైనా మనుషులంతా చేయవలసిన. వాళ్ళు కూడా అంటూ ఉంటారు, నాకు సుఖం లేదండి, సంతోషం లేదండి, వేదనలతో ఉన్నానండి, ఇన్ని కష్టాలు ఎందుకండి? ఆ కష్టాలని తొలగిపోవాలంటే చేయవలసిన కార్యక్రమం ఏంటో ఇక్కడ మనకి సమాచారం అందించబడింది. మనం చేసే ప్రతి పని కూడా కృష్ణుని యొక్క ప్రీతి అర్థము అంటే భక్తి యోగంలో నిత్యమే చేసినట్టయితే మన సమస్యలు వాటంతటవే తొలగి. సమస్యలన్నిటికీ కారణము మనము కృష్ణుని మర్చిపోవడమే. భౌతిక జగత్తులోనే సమస్య. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు అందుకని ఏమంటారు, ఈ భౌతిక జగత్తులో దేనికి కూడా లోటు లేదు. ఏదైనా లోటు ఉంది అంటే అది
కేవలం కృష్ణ చైతన్యానికి మాత్రమే లభ్యం. అందుకనే కృష్ణ చైతన్య పరిజ్ఞానాన్ని కలిగిన వ్యక్తులు దాన్ని తాము ఆచరించడమే కాకుండా ఇతరులందరికీ ప్రబోధించి వాళ్ళంతా కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించే పరిస్థితిని కల్పించాలి. చూడండి, ఇది మూల సూత్రం. ఈ సిద్ధాంతాన్ని అవగతం చేసుకున్నట్టయితే నాయకత్వాన్ని వహిస్తున్న ప్రజానాయకత్వాన్ని వహిస్తున్నటువంటి రాజులంతా కూడా, పరిపాలకులంతా కూడా ప్రజలని సక్రమైన మార్గంలో తీర్చిదిద్దడానికి కావాల్సిన పరిస్థితులు కల్పిస్తాయి. చాలా మంది అనుకుంటారు ఇది మనది స్వతంత్రం కదా, స్వతంత్ర దేశం కదా, ఎవరినైనా బలవంతంగా ఎలా చేయించగలం. స్వతంత్రత అనేటువంటిది పరిమితమైనటువంటిది. ఆధ్యాత్మిక విషయంలో కానివ్వండి, భౌతిక విషయంలో కానివ్వండి మనకి అపరిమితమైన స్వతంత్రత లేదు. శాసనం ద్వారా నిర్దేశితమైనటువంటి పన్నులన్నీ మనం కట్టాల్సింది. నేను స్వతంత్రుని, నేను కట్టను బొమ్మంటే వదిలిపెట్టను కదా, దానికి శిక్ష వేస్తారు. అదేవిధంగా ఒకవేళ కనుక ప్రభుత్వం శాసనం చేసింది అనుకోండి, వ్యక్తులంతా కూడా భగవద్భక్తిని కలిగి ఉండాలి. అందుకోసం నేను ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాను. మత విశ్వాసం ఏదైనా సరే, మీరు హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా, ఎవరైనా పర్వాలేదు, మీ విశ్వాసానికి అనుగుణంగా మీరు ఎవరైతే భగవంతుని భావిస్తున్నారో వాళ్ళ నామాన్ని జపించండి, భగవన్నామాన్ని జపించమని నిర్దేశించవచ్చు. కష్టతరమైన పని కాదు. ఎవరైనా అనొచ్చు, మేము అసలు భగవంతునే విశ్వసించమండి, అని అన్నారు అనుకోండి, నిరభ్యంతరంగా వాళ్ళ మీద పన్నులు వేయవచ్చు. తద్వారా ప్రతి వాళ్ళు కూడాను పన్నులు కట్టి చాలా కష్టంతో సంపాదించిన ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేయాలి? నేను కష్టం కాదు కదా, ఏదో నామాన్ని జపించమంటున్నారు. నేను ఎవరిని విశ్వసించను, నాస్తికుని. అయినా సరే ఈ పన్ను నుంచి బయటపడాలి అంటే ఏదో నామాన్ని జపించాలి. వాళ్ళు ఏదో నామం చెప్పిస్తున్నారు అని జపించే వాళ్ళు ఎక్కువ. కష్టతరం కాదండి. చాలా మంది అనుకుంటారు, ఓ అధికారంలో ఉండి ఎదిగినప్పుడు కూడా ఏం చేయలేము. కానీ కొంత విఘ్నతను వినియోగించి సమస్య ఎక్కడ వస్తుంది అంటే, అధికారాన్ని చేపట్టిన వ్యక్తులే కృష్ణ చైతన్యవంతులు కానప్పుడు దాన్ని ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఏర్పడదు. అందుకని యద్యథా శ్రేష్టో సప్తదేవో తరోచన. ఎవరైతే శ్రేష్ఠులుగా పరిగణించబడతారో సమాజంలో, వాళ్ళని సామాన్యులంతా కూడా అనుసరిస్తుంటారు, అనుకరిస్తుంటారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు సమాజంలో ఉన్నతులుగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా కృష్ణుడిని అందించేటువంటి ప్రక్రియని నెలకొల్పారు. సినిమా యాక్టర్లు అయి ఉండవచ్చును, లేకపోతే సంగీతకారులు అయి ఉండవచ్చును, రాజకీయ నాయకులు అయి ఉండవచ్చును, క్రీడాకారులు అయి ఉండవచ్చు. ప్రజల మన్ననలు పేర్కొన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడాను కృష్ణ చైతన్యాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఈనాటికి కూడా నిరంతరంగా కొనసాగుతుంది. ఉదాహరణకి శ్రీల ప్రభుపాద వారిచే ఏర్పరచబడినటువంటి భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ ఆధునిక విజ్ఞాన శాస్త్ర మాధ్యమం ద్వారా భగవత్ చేతనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించడానికి శ్రీల ప్రభుపాద వారు ఏర్పరిచినటువంటి ఆ సంస్థ. ప్రభుపాద వారిచే ఏర్పరచబడినటువంటి హరే కృష్ణ ఉద్యమం కళాశాలలోకి, ఉన్నత పాఠశాలలకు, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించేటువంటి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు దీన్ని అందించే ప్రయత్నం చేస్తారు. ప్రభుపాద వారు ఆ ప్రక్రియని ప్రారంభించారు. దాన్ని ప్రారంభించి దాదాపుగా 2-3 జనరేషన్స్ వెళ్ళిపోయారు. 2 జనరేషన్స్ వెళ్ళిపోయారు. ఒక జనరేషన్తో పూర్తయింది. కాబట్టి ఈ పరిజ్ఞానాన్ని స్వీకరించిన యువతీ యువకులంతా కూడా, గృహస్థులంతా కూడా, ఇంకా వివాహంలో స్థిరపడని వ్యక్తులు కానీ అందరూ కూడాను దీన్ని స్వీకరించి తమ జీవనాన్ని దీనికి అనుగుణంగా మార్చుకోవాలి. చూడండి, మీ జీవిత ఆశయం ఏదో ఉంటుంది కదా, ఏదో చేయాలి అని భౌతిక జగత్తులో. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులంతా కూడా
పిల్లలు అడుగుతూ ఉంటారు, ఏమని, నువ్వేమి కావాలనుకుంటున్నావు భవిష్యత్తు? వాళ్ళకేం తెలియదు. వాళ్ళలో ఏం కావాలి అనేటువంటి ఆకాంక్షని ప్రేరేపించేది తల్లిదండ్రులే. అంతేగానే పిల్లాడికి బాల్యావస్థలో ఉన్నప్పుడు ప్రాథమిక దశలో విద్యను అభ్యసిస్తున్నటువంటి వ్యక్తికి డాక్టర్ అంటే ఏమిటి, ఇంజనీర్ అంటే ఏమిటి, లాయర్ అంటే ఏమిటి, ఇవేవి వాళ్ళకి తెలియదు కదా. కానీ వాళ్ళని ఓ 5, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చేలాగా వాళ్ళకి వాళ్ళ బుర్రల్లో ఈ ప్రతిపాదన నెలకొల్పి వాళ్ళతో చెప్పించేటువంటి ప్రక్రియకి నెలకొంటారు తల్లి. అందుకని ఒకరేమో నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు కలెక్టర్ అవ్వాలని ఇలా చెప్తూ ఉంటారు. చూసి ఓ తల్లిదండ్రులు ఆనందపడిపోతుంటారు. భౌతికత్వంతో కూడుకున్నటువంటి చైతన్యాన్ని కలిగిన కృష్ణ చైతన్యం కలిగినటువంటి తల్లిదండ్రులు పిల్లలకి ప్రబోధించవలసింది ఏమిటి? ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. డాక్టర్ ఇంజనీర్ గోల్డ్ మంది ఉన్నారు, పెద్ద విషయం కాదు. భక్తియుక్త సేవని స్వీకరించి కృష్ణ భక్తునిగా నెలకొంటాను అని చెప్పగలిగేటువంటి స్థితికి సమాజాన్ని తీసుకురావాలి. అది మనందరి యొక్క కర్తవ్యం కూడాను. మనువు ఎలాగైతే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడి అనుజ్ఞ ప్రకారంగా సమాజాన్ని పరిపాలించాడో, ప్రజా పరిపాలన కావించాడో, అతని అనుయాయులమైనటువంటి అతని నుంచి ఉద్భవించాం కాబట్టి మనందరూ కూడా మనుష్యుడు అన్నారు. కాబట్టి మనం కూడాను ఆ ప్రక్రియలో నెలకొనాలి. మనమంతా పరిపాలితులం కాదు, పరిపాలకులం కాదు, పరిపాలితులం కదా, సామాన్య ప్రజలం. కాబట్టి మన పరిధిలో ఉన్నటువంటి వాడు మనము స్వయంగా స్వీకరించిన మన పరిధిలోని కర్తవ్యం. అలాగే మన సంతానానికి కృష్ణగీతాన్ని ప్రబోధించడం ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. కృష్ణగీతంలో మీ అభివృద్ధి అనేటువంటిది ఈ పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఈ జగత్తంతా కూడా క్లేశకరమైనటువంటి స్థితి నుంచి బయటపడాలి. మీ సంతానం అంటే భావి తరం అంతా కూడాను ఆనందకరంగా ఉండాలి అంటే వాళ్ళు చేయవలసిన పని, స్వీకరించవలసిన ధర్మము కృష్ణ చైతన్య జీవన విధానం. వాళ్ళు తమ కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే బాహ్య రూపంలో వాళ్ళు పొందాలనుకున్న అభిలాషని పరిపూర్ణం చేసుకుంటూనే కృష్ణ చైతన్యవంతులుగా జీవించవచ్చు. మనమంతా కూడాను, మన పిల్లలంతా కూడాను ఉన్నతులుగా కావాలని, ధర్మార్థులు ధర్మా ధర్మాత్మలుగా పరిగణింపబడాలని, కీర్తి ప్రతిష్టలు పొందాలని ఆకాంక్షిస్తూ ఉంటారు భౌతిక జగత్తులోని తల్లిదండ్రులంతా కూడా. భౌతిక చైతన్యాన్ని కలిగినటువంటి వాళ్ళు అవన్నీ కూడా ఎలా సంప్రాప్తించబడతాయి? బాహ్య రూపంలో వాటిని వ్యక్తులను నెలకొల్పే ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. కానీ వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని అందించాలనుకోండి, ఇవన్నీ మీరు చెప్పకుండానే వాళ్ళలో ప్రకటితమవుతుంది. తల్లిదండ్రులు అనుకుంటారు చాలా కష్టపడి వాళ్ళని పెంచి పోషించి పెద్ద చేసి తర్వాత ఆ వ్యక్తులు తల్లిదండ్రుల ఆలనా పాలన తీసుకోకపోతే దూషిస్తారు. కొన్నిసార్లు ఏమనుకుంటారు, వేదన గురవుతుంది. మీరు అలాంటి స్థితిలో ఉండకూడదు అంటే మీ పిల్లలకి ఇవ్వవలసినటువంటిది ఏంటి? కృష్ణ చైతన్యాన్ని. మీరు మళ్ళీ వాళ్ళని ఏమి అడగక్కర్లేదు, నా పోషణ చెయ్యరా అని అడగక్కర్లేదు. కృష్ణ చైతన్యవంతులు వాళ్ళ బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తారు, ఆనందకరంగా ఉంటారు. వాళ్ళు ఆనందకరంగా ఉంటారు, మిమ్మల్ని ఆనందకరంగా ఉంటారు. చూడండి, తెలిసి తెలిసి కృష్ణ చైతన్య పరిజ్ఞానాన్ని కలిగి ఉండి కూడాను వ్యక్తులు తమ సంతానాన్ని అవిద్య వైపు మరలిస్తారు. ఆధునిక విద్యని అభ్యసించవద్దు అని చెప్పడం లేదు, కృష్ణ చైతన్యాన్ని కూడా దాంతో పాటు అందించమని, తద్వారా ఆధునిక విద్యకి పరిపూర్ణత్వాన్ని చేకూర్చమని కృష్ణ చైతన్య శిల ప్రభుపాద చెప్పారు. విద్యాశాస్త్రాలు చెప్పుకునేటువంటి దాన్ని విశదీకరించారు. ఏమని? వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలని, భౌతిక అర్హతలు ఒక్కొక్కటి. గొప్ప ధనవంతుడు ఒక సున్నా, విజ్ఞానవంతుడు ఇంకో సున్నా, అందంగా ఉంటాడు ఇంకో సున్నా, కీర్తి ప్రతిష్టలు కలిగిన వారు ఇంకో సున్నా, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో నిష్ణాతుడు ఇంకో సున్నా. ఇవన్నీ సున్నాలే కదా, 5, 6, 7 ఎన్ని సున్నాలు ఉన్నారు. ఇవన్నీ భౌతికమైనటువంటి వాటి పక్కన ఒకటి చేస్తారనుకోండి, ఇన్ని సున్నాల పక్కన అది ఏమైపోతుంది? ఆధ్యాత్మికము కృష్ణ చైతన్యం. చూడండి, ఈ సున్నాలని పక్కన 5, 6, 7 అర్హతలన్నీ ఉన్నాయి. భౌతిక అర్హతలన్నీ సున్నాలు, దాని పక్కన ఒకటి రాసామనుకోండి, దాని విలువ ఎన్ని సున్నాలని బట్టి
10, 100, 1000, 10,000, లక్ష, 10,00,000, కోటి, 10 కోట్లు. అలా ఎలాగైతే పక్కన ఒకటి పెడితే ఈ సున్నాలన్నీ విలువ వచ్చిందో, అలాగే మన భౌతిక అర్హతలన్నీ కూడాను, భౌతికంగా మనం సంపాదించినవన్నీ కూడాను, వాటికి విలువ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే, మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి మన భౌతిక అర్హతలు అన్నింటినీ కూడా కృష్ణ సేవలో వినియోగించినప్పుడు మాత్రమే అవన్నింటి కూడా విలువ వస్తుంది. దాంతో ప్రాశస్త్యం ఏర్పడుతుంది. వాటి యొక్క ప్రాముఖ్యత, దేనికోసమైతే మన భౌతిక అర్హతలని వినియోగించాలో వాని కోసం వినియోగించేటువంటి స్థితిని మనం పొందగలుగు. అందుకని ప్రాథమికంగా మనం ఇవ్వాల్సింది ఏమిటి? మన పిల్లలందరికీ కూడా కృష్ణ చైతన్యం. మనం ఏం చేస్తుంటారంటే, భౌతికత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళకి హోంవర్క్ ఎక్కువగా ఉందని ఈరోజు చాటింగ్ చేయలేకపోయారు, లేకపోతే వాళ్ళకి స్కూల్ చాలా ఎక్కువ సమయం గడిపారండి, అందుకని భక్తిత్వలో వాళ్ళు చేసేటువంటి ప్రాథమిక కార్యక్రమాలు కూడా చేయలేదు. మనం చేయవలసింది అది కాదు. ఏం చేయాలి? భక్తి దశలో ప్రాథమికంగా చేయవలసిన హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడము వాళ్ళకి అందిస్తూ, ఒకవేళ కనుక స్కూల్లో 10 గంటలు 12 గంటలు అంత చదవలేకపోతే పర్వాలేదమ్మా, అది చదువుకొని చెప్పొచ్చు. అది నిజమైన కృష్ణభక్తి. నిజం చెప్పు, మీరు అలా చేయండి. కృష్ణుడి కృప మీకు ఆ విశ్వాసాన్ని, మనం చేయవలసింది ఏంటంటే, భక్తిత్వ సేవలో నెలకొన్న వాళ్ళు, భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళు కృష్ణుడి మీద విశ్వాసాన్ని మనము ఎలా ప్రకటిస్తాము? కృష్ణుడి యొక్క ఆదేశాన్ని జీవితంలోకి అన్వయించుకోవడం. ఏదో నాకు సమయం ఉన్నప్పుడు, ఇప్పుడు ఏం పని ఏం లేదండి, ఖాళీగానే ఉన్నాను కాబట్టి ఇప్పుడు హరినామాన్ని ఈరోజు జపిస్తాను, కృష్ణ చైతన్యాన్ని కలిగి ఉంటాను. రేపు ఇంకేదో పని వచ్చింది, ధనసేకరణకి ఏదో అవకాశం వచ్చింది, ఇంకా నేను చాంటింగ్ చేయను కాదు. మనం చేసే ప్రక్రియలన్నీ కూడా కృష్ణ చైతన్యానికి అనుగుణంగా ఉండాలి. అది కేంద్ర బిందుగా ఉండాలి. అది కేంద్ర బిందుగా ఉండాలి అంటే అది మాత్రమే ముఖ్యమైన కార్యంగా ఉండాలి. మిగిలిన కార్యాలన్నీ కూడా దానికి అనుబంధతని చేకూర్చాలి. అది ఇంకా చక్కగా నిర్వర్తించడానికి ఉపయోగంగా ఉండాలి. చాలా ముఖ్యమైన అంశం. వ్యక్తులు అంటూ ఉంటారు, నేను హరే కృష్ణ మహామంత్రం ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా, అన్ని సంవత్సరాలు చేస్తున్నాను, ఇంకా నేను నివేదనలో ఉన్నాను అంటే అర్థం ఏంటి? మనము కృష్ణుని యొక్క అనుజ్ఞని సరిగా నిర్వర్తించాలి. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, చక్కగా మనకి ఇక్కడ చెప్పాడు. శిల ప్రభుపాద వారు దాని వివరించి మనకి ప్రబోధించారు. కృష్ణ చైతన్యాన్ని పరిపూర్ణంగా స్వీకరించి జీవనాన్ని కొనసాగించినట్టయితే క్లేశాల నుంచి కూడా మనం బయటపడతాం. త్రివిధ క్లేశాల నుంచి బయటపడతాం. మనకి భగవద్గీతలో కూడా చెప్తాం, యజ్ఞోద్భవంతి పర్జన్యో పర్జన్యో అన్న సంభవ. మనుషులు, జీవులంతా కూడా ఆనందకరమైన జీవనాన్ని కొనసాగించాలంటే వాళ్ళకి కావలసినటువంటి ప్రాథమిక అవసరాలు ముందుగా తీరాలి. ఆహారము ప్రాథమిక అవసరాల్లో ఒకటి. గాలి, నీరు, ఆహారం. ఆహారం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? భూమి నుంచి ఉద్భవిస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది? సరైన వర్షాలు పడినప్పుడు, నీరు సరఫరా అయినప్పుడు. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వర్షాల ద్వారా వస్తుంది. వర్షాలు ఎప్పుడు పడతాయని చెప్పారు? యజ్ఞము ద్వారా వర్షం సంభవము. మనం చేయవలసినటువంటి యజ్ఞం ఏంటి? కలియుగంలో హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలేవు నాస్తేవా 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 కదా. సంకీర్తన యజ్ఞము చేయాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఈ సంకీర్తన అనేటువంటిది వ్యక్తిగతంగా చేస్తే జపము అంటాము, సామూహికంగా చేస్తే సంకీర్తన. కానీ చేయవలసిన కార్యక్రమం ఏంటి? హరినామాన్ని జపించడం. జాగ్రత్తగా భగవద్గీతని, భాగవతాన్ని ఎందుకు వినాలి? మనము మన జీవనాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి. మరి వింటున్నటువంటి ఈ సూచనని మన జీవితంలోకి స్వీకరించకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటండి? అందుకనే మన సంతానానికి మనము భౌతికమైన విద్యను ఇవ్వడానికి ఎంతగా తాపత్రయపడతామో అంతకు కోట్ల రెట్ల అధికంగా మనము ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని ఇవ్వడానికి తాపత్రయపడాలి. ఎందుకంటే అది మాత్రమే ఇవ్వగలిగింది. ఎందుకు మనం అన్ని చెప్పుకుంటున్నాము? ఇవన్నీ కూడా భౌతికమైనవి, శాశ్వతం కాదు, ఈ శరీరంతో నశించిపోతాయి.
మనము శరీరం కాదు ఆత్మ ఇవన్నీ తెలుసుకోవడానికి కారణం ఏమిటి? ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు, మన నిజ చైతన్యం జాగృతమైనప్పుడు, మన నిజస్థితి మనం అవగతం చేసుకున్నప్పుడు, మనం చేయవలసిన నిజమైన కార్యము, మన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అనువైనటువంటి స్థితిని మనకు మనం ఏర్పరచుకోవడం. ఎవరైనా కూడాను ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి, శాశ్వతంగా నీతో పాటు ఉండేది అనేటువంటి విశ్వాసం మనకి పరిపూర్ణంగా ఏర్పడింది అనుకోండి. అలాంటప్పుడు కృష్ణ చైతన్యం స్వీకరించకుండా ఉంటామా? అంటే మనము భగవద్గీత భాగవతాన్ని స్వీకరించకుండా కూడా ఉన్నాము అంటే, లేకపోతే ఇతరమైన కార్యక్రమాలు ముఖ్యమైనవి దీనికన్నా అని అనుకున్నాము అంటే, దాని అర్థం ఏంటి? మనము ఈ సమాచారాన్ని మన హృదయంలోకి స్వీకరించలేదు అని. అంటే భగవంతుడైన కృష్ణుని వాక్కుల మీద మనకి పరిపూర్ణమైన విశ్వాసం లేదని అర్థం. అవునా కాదా? మీరే ఆలోచించండి. భౌతికత్వంతో, భౌతిక జీవనంలో చేసేటువంటి దైనందిన కార్యక్రమాలన్నీ కూడాను ఈ శరీరంతో అవలంబనని కలిగి ఉన్నటువంటివి, ఈ శరీరంతో నశించిపోతాయి అని తెలిసినా కూడా వాటి వైపు వాటి వైపు మనం చూపించేటువంటి మక్కుని కృష్ణ చైతన్యం మీద చూపించకపోతే దాని అర్థం ఏమిటి? ఒకవేళ నిజంగానే మనకి దీన్ని పూర్తిగా విశ్వసించమని, నేను శరీరం కాదు ఆత్మ అనే విశ్వాసం మనకు ఉందనుకోండి, దాన్ని స్వీకరించం. ఆత్మస్థాయిలో చేసే కార్యక్రమాలన్నీ కూడాను శాశ్వతమైనటువంటివి, పరిపూర్ణమైన లబ్ధిని అందిస్తాయని పూర్తిగా విశ్వసించమని. మన ప్రాధాన్యత ఆత్మస్థాయిలో చేసే పనుల మీద ఉంటుందా, భౌతికంగా చేసి నశించిపోయే పనుల మీద? ఖచ్చితంగా మనం ఆత్మస్థాయిలోనే మన కార్యక్రమాలు నిర్వర్తించాలి. కృష్ణ చైతన్య జీవన విధానంలోని మాధుర్యత ఏమిటి అంటే, ఇతర ఆధ్యాత్మిక విధానాల్లో, మార్గాల్లో వచించబడినట్లుగా ఇది మన భౌతిక కార్యక్రమాన్ని పూర్తిగా త్యజించమని చెప్పడం లేదు. భౌతిక చైతన్యాన్ని త్యజించమని చెబుతుంది. చైతన్యం ఏమిటి? కృష్ణ చైతన్యము. చైతన్యంలో మార్పు రావాలి. భుజించాలి కదా, పొద్దున్న లేచి భుజించొద్దు అని చెప్పట్లేదు. అది కష్టతరం. మీరు విద్యార్థిగా ఉంటే విద్యను అభ్యసించకండి, అంత మానేయండి అని చెప్పట్లేదు కృష్ణ. ఆధునిక విద్యని అభ్యసిస్తూనే దానితో పాటు కృష్ణ చైతన్యాన్ని కూడా స్వీకరించాలి. మనకి ఆధునిక విద్యని అభ్యసించేటువంటివి స్థితి కూడా ఎలా ఉండాలి? ఈ విద్యని అభ్యసించడం ద్వారా కృష్ణ చైతన్యాన్ని ఇతరులకి అందించేటువంటి సౌలభ్యాన్ని పొందడం కోసం దీన్ని వినియోగించాలి. మనము చేసేటువంటి ప్రతి ప్రక్రియను కూడాను కృష్ణ చైతన్యంతో అనుసంధానం చేసే ప్రక్రియని మనం నేర్చుకోవాలి. అదే కృష్ణ చైతన్య జీవన విధానం. పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి, భగవంతుడైన కృష్ణ మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి చేసే ప్రతి పనిని కూడాను కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి చేయాలి. ఈ విషయాన్ని మనము పరిపూర్ణంగా స్వీకరించడంలో ఎలాంటి సంశయాన్ని కలిగి ఉండకుండా ఉండడమే కాకుండా, ఈ విధానాన్ని మనం సమాజానికి అంతటికి కూడా ప్రబోధించామనుకోండి, ఆనందకరమైన సమాజాన్ని నెలకొంటుంది. ఓ సమాజం భ్రష్టు పట్టిపోయిందండి, వాళ్ళు అవినీతి పరులు, వీళ్ళు అవినీతి పరులు, ఇది చేశారు అది చేశారు అనేటువంటి చర్చలో వ్యక్తులు తమ సమయాన్ని వృధా చేస్తుంటారు. మరి దీన్ని బాగు చేసే అవకాశం మనకి చైతన్య మహాప్రభు ప్రబోధించారు. యారే దేఖే తారే కహి కృష్ణ ఉపదేశం. చైతన్య మహాప్రభు ఆదేశం, అమానే ఆజ్ఞ. చైతన్య మహాప్రభు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడాను అనుజ్ఞని చేశారు. ఏమని? మీరంతా కూడా ప్రచారకులుగా మనండి, కృష్ణ చైతన్యాన్ని అందరికీ అందించారు. మనం కృష్ణ చైతన్యాన్ని పరిపూర్ణంగా ఇతరులకు అందించాలంటే ముందు మనము కృష్ణ చైతన్యం. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సంతానం ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు నిజంగా పుట్టుకతోనే ఏం కావాలో వాళ్ళకి తెలుసా చెప్తున్నారు? తెలియదు కదా. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ప్రభావానికి లోనైపోయో, మన సంభాషణ వినో, మనచే ప్రేరేపితం కాబడో వాళ్ళు ఏం కావాలని నిర్దేశించుకుంటారు కదా. మరి చుట్టూ భక్తుల సాంగత్యము,
భగవద్గీత భాగవతంలో అధ్యయనము, వాడికి సంబంధించిన ప్రబోధనలు వాళ్ళకి అందించమని వాళ్ళు కూడా ఏమని కోరుకుంటారు? భక్తియుక్త సేవలో నెలకొని ఉండాలనుకుంటారు. చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే వైరాగ్యం సంప్రాప్తిస్తుంది కాబట్టి ఏ పనులు చేయరు అంటారు. నిజంగా ఒక విధంగా నిజమే. ఏమిటి? ఆరంభంలో కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినప్పుడు వ్యక్తులకి పరిపూర్ణమైన పరిజ్ఞానం లేనప్పుడు భౌతికమైనటువంటి స్థితుల మీద అనాసక్తత ఏర్పడము అనేటువంటిది మీ అందరికీ కూడా ఉన్నటువంటి అనుభవం అయిండవచ్చు. ఎప్పటివరకు అనాసక్తత ఉంటుంది? మనము కార్యక్రమాలని కూడా ఇంద్రతృప్తి కోసం చేస్తున్నంత వరకు. ఎప్పుడైతే కృష్ణ చైతన్య పరిజ్ఞానాన్ని కలిగి ఉండి అన్ని కూడా కృష్ణ కోసమే చేయాలనేటువంటి భావన ఏర్పడిందో అనాసక్తత ఉండదు, అత్యుత్తమైన ఆసక్తత ఉంటుంది. ఎందుకని? పూర్వాశ్రమంలో మనం మన ఇంద్రియ తృప్తి కోసం చేయాలన్నప్పుడు, ఇక్కడ వేదన కలుగుతున్నప్పుడు, చదువు విషయంలో కూడాను వేదన కలుగుతున్నప్పుడు వస్తే వచ్చింది, లేకపోతే లేదు, ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నాను, తర్వాత సుఖపడతామో అంటున్నారు. అవుతుందో లేదో, ఉన్న సుఖం చాలండి అనే భావన రావచ్చు. కానీ అది కృష్ణుడి కోసం చేస్తున్నాము, కృష్ణ చైతన్య అభివృద్ధి కోసం చేస్తున్నాం అనే భావన కలిగినప్పుడు ఉత్సాహంతో వ్యక్తులు చేస్తారు. ఆ భావన కూడా బాధ్యతాయుతంగా చేయడం అనేటువంటి భావన కూడాను మనం నేర్చుకోగలుగుతాం. చూడండి, మనకి శిల ప్రభుపాదారు ఉదాహరణ చెప్తారు. మన వస్తువే మన ఇంట్లో ఉందనుకోండి, జాగ్రత్తగా ఉపయోగించినా కూడాను పెద్దగా ఇబ్బంది పడను. ఒకవేళ అది నష్టపడినా పోయినా సరే, కొన్నాళ్ళు అది సేవలు అందించింది, అది విరిగిపోయిందో పోయిందో. కానీ పక్కింటి వాళ్ళు మనకి ఏదైనా ఇచ్చారండి, అమ్మ నేను బయటకు వెళ్తున్నాను, వచ్చేంత వరకు దీన్ని జాగ్రత్తగా ఉంచాను, దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుతాం. ఎందుకంటే అది మన వస్తువు కాదు. ఎందుకు వాళ్ళు వచ్చాడు కానీ దాన్ని అలాగే భద్రంగా తిరిగి ఇచ్చేసారు. అలాంటి భావన మనకి ఎప్పుడు కలుగుతుంది? అలాగే మన జీవితం కూడా అలా. ఈ శరీరం మనది కాదు, కృష్ణునిచే ప్రసాదించబడినటువంటి. అందుకని జాగ్రత్తగా కాపాడాలి. ఇంతకుముందు ఏమనుకున్నాం? ఇది నా ఇంద్రతృప్తికి అనుకున్నప్పుడు సరేలే, రోగం వచ్చిందా వచ్చింది, లేకపోతుంది, ఉన్నది దాన్ని భరిస్తూనే ఇంద్రతృప్తిని అనుభవిస్తాను అనే భావన కలగచ్చు. కానీ ఇది నాది కాదు, కృష్ణుడిది. కృష్ణ సేవలో వినియోగించాలంటే దీన్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే చూడండి, శరీరాన్ని పోషించడము అనే ఒక ఉదాహరణ మనం ఇక్కడ తీసుకున్నాము. దాన్ని నాది అనుకున్నప్పుడు పరిరక్షించే విధానం కన్నా కూడా కృష్ణుని కోసం నిర్దేశించబడింది అన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా పరిరక్షిస్తాం. అందుకని మీరు ఎలాంటి వైరాగ్య భావన వస్తుందేమో మా పిల్లల్లో, అందుకని వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేయడం అనేటువంటి భావనని వదిలిపెట్టండి. చేయవలసిన కర్తవ్యాన్ని, విద్యార్థులకి విద్య సరిగా రావాలి అంటే వాళ్ళు పిల్లల్ని రోజు చదువుకోండి చదువుకోండి స్కూల్కి వెళ్ళండి అలా చెప్పక్కర్లేదు. కృష్ణ చైతన్యాన్ని అందించండి. వాళ్ళు చదివే చదువుల్ని వాళ్ళు ఇంకా చక్కగా చదువుతారు. ఎందుకని అది కృష్ణుడి కోసము మీరు చేయవలసిన ధర్మము అని ప్రబోధించండి. అందుకని ఈ భయాలన్నీ కూడా వదిలిపెట్టండి. కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే మా పిల్లలు ఏమైపోతారో, ఎక్కడికి వెళ్ళిపోతారో, సమాజంలో వెనకబడిపోరు, అత్యుత్త ఉన్నతమైన స్థానాన్ని చేరు. ఈ విశ్వాసము మనలో పరిపూర్ణంగా ఉండాలి. మనం స్వీకరించడము అంటే ఏదో 4 నియమాలు చెప్పారు, వీలైనంత వరకు వాటిని పాటిస్తారని అయిపోయింది. నా కృష్ణ చైతన్యం దైనందిన జీవితంలో అభ్యసించవలసినటువంటి, అనుక్షణము జీవించవలసినటువంటి జీవన విధానం. పరిపూర్ణతని కలిగి ఉండి ఆ జీవన విధానాన్ని మనం స్వీకరించినట్టయితే, చూడండి ఇక్కడ ఏం చెప్పారు శిల ప్రభుపాద గారు, భౌతిక క్లేశాలని పడతారు. ఇది వేదశాస్త్రాలు చెప్పినటువంటి వాక్యం. భౌతిక క్లేశాలు తొలగిపోవడానికి ఒక రకమైన క్లేశం ఏమిటి అంటే, మనం చూసేటువంటి క్లేశం, మనందరికీ అర్థమయ్యేటువంటి క్లేశం ఏమిటి అంటే, ఆర్థిక స్థితి మెరుగుపడినప్పుడు, లేకపోతే ఆహార పదార్థాలు సరిగా అందనప్పుడు ఆకలితో అలమటించేటువంటి స్థితి. ఆ స్థితి ఏర్పడకుండా ఉండాలి అంటే ఏం కావాలి? పంటలు బాగా పండాలి, సమృద్ధిగా పండాయి అనుకోండి, ఎలాంటి క్లిష్టపరమైన పరిస్థితి కూడా అందరికీ ఆహారం వస్తుంది. అది మనకి తెలిసేటువంటి భౌతికమైనటువంటి ప్రక్రియలో కూడాను మనకి అవగతమయ్యే విధానం. మరి ఆహారం ఎలా పండుతుంది? వర్షం వల్ల పండుతుంది కదా. మరి వర్షాలు ఎలా కురుస్తాయి? యజ్ఞం ద్వారా కురుస్తాయి చెప్పారు శాస్త్రం. మన కళ్ళ ఎదుట కనబడేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సత్యం. కృష్ణ చైతన్యాన్ని పరిపూర్ణంగా స్వీకరించి జీవనాన్ని కొనసాగిస్తే ఎలాంటి నష్టము లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వైరాగ్యం సంప్రాప్తిస్తుందని
కాదు. వైరాగ్యం ఎలా సంప్రాప్తిస్తుంది? అజ్ఞానంతో మనము చేసేటువంటి కార్యక్రమాలు తొలగిపోతాయి. ఇంద్రియ తృప్తి కోసం చేసే ప్రక్రియలన్నీ కూడాను కృష్ణ చైతన్యంతో చేయడం మొదలెడతాం. అంతే తేడా. విద్యను అభ్యసించడం మాని భౌతిక విద్యను కూడా అభ్యసిస్తాం, కానీ కృష్ణ చైతన్యంతో ఆ విద్యను అభ్యసిస్తాం. భుజించడం మానేయం, కృష్ణ ప్రసాదాన్ని భుజిస్తాం. నిద్రించడం మానేయం, ఆ నిద్రని ఏ చైతన్యంతో చేస్తామో, శరీరానికి కావలసిన విశ్రాంతిని సమకూర్చడం ద్వారా శరీరాన్ని చక్కగా భగవద్భక్తిలో నిత్యం చేయడానికి అనువుగా నిద్రిస్తాం. చూడండి, ఏ ప్రక్రియలో కూడాను సంతానోత్పత్తిని ఆపము, కానీ ఆ సంతానాన్ని అంతా కూడాను కృష్ణ చైతన్యంలో నిత్యం చేసి ఆ జన్మని అంతిమ భౌతిక జన్మగా ఏర్పడడానికి కావలసిన సదుపాయాన్ని కల్పిస్తూ సంతానోత్పత్తిని కల్పిస్తాం. ఆహార, నిద్ర, భయం, మైథున మన్ని పరిరక్షించుకోవడం కానివ్వండి, భుజించడం కానివ్వండి, నిద్రించడం కానివ్వండి, సంతానం ఏది కూడా నశించిపోదు, లేకపోతే ఏది కూడా వదిలిపెట్టదు. మరి ఏమిటండి వైరాగ్యం అంటే? వైరాగ్యం ఉందండి దాంట్లో కూడా. ఎలా ఉంది? పూర్వాశ్రమంలో ఇవన్నీ కూడా మన ఇంద్రియ తృప్తి కోసం చేశాం, భౌతిక శరీరాన్ని పోషించడం కోసం చేశాం. కానీ ఆ పోషణ మరి నశించిపోయిందా? ఇప్పుడు లేదు. కానీ చైతన్యంలో మార్పు వచ్చింది. కృష్ణ చైతన్యంతో ఈ ప్రక్రియలన్నీ చేస్తాం. మనం అభ్యసించవలసింది, చేయవలసినటువంటి కార్యక్రమం అదే. దాన్ని మనువు చక్కగా నిర్వర్తించాడు. అందుకనే మనువుచే పాలించబడినటువంటి రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంది, ఆనందకరంగా ఉంది. ఆ విధానాన్ని మనం స్వీకరించి మనమంతా కూడా పరిపాలిస్తున్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళని కాదు కదా. మరి మనం ఎలా చేయగలము? మన పరిధిలో ఉన్నటువంటి మనమంతా కూడా ఈశ్వరులమే కదా, అధిపతులమే. చిన్న చిన్నటువంటి స్థితులకి అధిపతులం. కుటుంబానికి అధిపతి ఒకరు, మన ఆధీనంలో మన సంతానం ఉంటుంది. మీరు విద్యను బోధించే అధ్యాపకులు అయితే మీ విద్యార్థులు ఉంటారు కొంతమంది మీ ఆధీనం కదా. మీరు ఒక ఆఫీస్కి మేనేజర్ అనుకోండి, మీ కింద పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళలో అందరిలో కూడా ప్రతి వాళ్ళకి కూడా కొంత ఆధిపత్యత కలిగి ఉంటుంది. భగవంతుడు అది అనుగ్రహిస్తాడు. మన ఆధీనంలో కొంతైనా ఉంచేస్తాడు, ఏదో ఒకటి. ఏది లేదండి అంటే మనకు మనంగా పరిపూర్ణంగా కృష్ణగీతలో ఉండేటువంటి ప్రక్రియ. ఆ విధంగా మన ఆధీనంలో మనము కృష్ణగీతాన్ని పరిపూర్ణంగా స్వీకరిస్తూనే మన ఆధీనంలో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యం అందించే ప్రక్రియని మనం మొదలెట్టామనుకోండి, క్లేశకరమైనటువంటి స్థితులన్నీ కూడా ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమండలం ఏమైపోతుంది? వైకుంఠ లోకంగా మారిపోతుంది, ఆధ్యాత్మిక జగత్తుగా మారిపోతుంది. కష్టతరమైన విషయం కాదండి. దానికి కావాల్సింది ఏమిటంటే పరిజ్ఞానం. ఇప్పుడు మనకి అందరికీ కూడా పరిజ్ఞానం లభించింది చేయడం ప్రభుపాదుల వారి కృప వల్ల. చేయవలసింది ఏమిటి? పరిపూర్ణమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆ విశ్వాసం నెలకొనాలి అంటే ప్రాథమికంగా నిర్వర్తించవలసిన ధర్మాల్ని 4 నియమాల రూపంలో మనకి కృష్ణ చైతన్యం అందిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం. నియమాలేవి ప్రత్యేకంగా నిర్దేశించకపోయినప్పటికీ అందించబడిన ముఖ్యమైన సూచన ఏమిటి? ఈ నామాన్ని జపిస్తున్నప్పుడు ఈ నామాన్ని మన చెవులతో మనం జాగ్రత్తగా వినాలి. అంతే, ఇంకే రకమైన అర్హత అక్కర్లేదు. భుజించే ఆహారం కృష్ణునికి నివేదించిందే అయింట కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ, ప్రతిరోజు కూడా భగవద్గీత భాగవతాల నుంచి శ్రవణం చేయడము అనే కార్యక్రమాన్ని వదిలిపెట్టకుండా చేయాలి. వీటిని మనం చక్కగా నిర్వర్తించినప్పుడు మనము భౌతికంగా ఆకాంక్షించేటువంటివి, భౌతిక సమాజంలో భౌతిక జీవన విధానంలో ఆకాంక్షించేటువంటివన్నీ కూడాను ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా సమకూర్చబడతాయి. అందుకని ఎలాంటి సంశయము లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి స్వీకరించాలి. ఇది మనం సంగ్రహించవలసినటువంటి ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం అభిధం మాతాజీ ప్రభుజీ రకమైన క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయి. హరే కృష్ణ ప్రభుజీ, దండక్ ప్రణామ్. ప్రభుజీ హరే కృష్ణ. ఈ క్లాస్ ఒకసారి పెట్టరా ప్రభుజీ గ్రూప్ లో? అలాగే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి ఓం.
ఎవరికి మీ క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఈనాటి కార్యక్రమాన్ని మనము పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. 7:30 హిందీలో భగవద్గీతను చర్చిస్తాము. 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనము అది చేస్తాం. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6:30 వరకు తెలుగులో భగవద్గీతను చర్చిస్తాము. 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంది. అవి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు. వీటన్నింటిలో కూడా భాగస్తులే రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? हरे कृष्णा प्रभु जी धन्यवाद प्रणाम। హరి బోల్ మాత చెప్పండి. जगत गुरु श्रील प्रभुपाद की జై हरिराम की జై नामाचार्य हरिदास ठाकुर की జై वक्तव्य की జై ग्रंथराज జై श्रीमद् भगवद गीता की జై कोटि वैष्णव भक्त वृंद की జై జై. हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। Thank you very much. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరి హరి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. సుకుల మాతాజీ की जय, संपूर्ण भक्त वृंद की जय, ग्रंथराज भागवतम की जय, హరే श्रील प्रभुपाद की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరి హరి. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరి హరి. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరి హరి. धन्यवाद प्रणाम। దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ.